హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు మీకు బుట్ట హ్యాండ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది షోల్డర్ జాయింట్ అయితే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇది ఫ్రిన్స్ కట్ బోట్ నెక్ అయితే పెట్టానండి. బ్యాక్ సైడ్ అయితే ఒక మోడల్ నెక్ అయితే డిజైన్ చేశాను. చాలా బాగా వచ్చింది. పైపింగ్ అది కూడా చేశానండి. నేను దీనికి షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఫుల్ బ్లౌజ్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను. బుట్ట హ్యాండ్ స్టిచ్చింగ్ నాకు వీడియో చేయడానికి అయితే అవ్వలేదండి. చాలా సింపుల్గా చాలా బాగుంది బుట్ట హ్యాండ్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది. అంచు అయితే శారీకి ఉండే అంచు అయితే నేను దీనికి వేసాను. చూసారు కదా, ఎక్కడ కూడా మనకి జాయింట్ కనిపించకుండా లైనింగ్ ఈ విధంగా అయితే స్టిచ్ చేశానండి. చూసారా, బుట్ట ఈ విధంగా వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే నేను మీకు నెక్ డిజైన్ అయితే చూపిస్తాను. మనం అంచు వేసుకుంటే చాలా బాగుంటుందండి. బుట్టకు వచ్చేసి మనం బుట్ట స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఓన్లీ లైనింగ్ క్లాత్ అయితే నార్మల్గా తీసుకుంటే సరిపోతుందండి. పైన కుర్చీల కోసం అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ తీసుకోవాలి. నేను పూర్తిగా స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ మొత్తం ఈ విధంగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, బుట్ట అయితే చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లాంగ్ అండ్ షార్ట్ వీడియోస్ అయితే చాలా అప్లోడ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే బ్లౌజ్ మొత్తం కూడా వచ్చింది. చూసారు కదా, బ్లౌజ్ హ్యాండ్ ఏ విధంగా ఉందో. థ్యాంక్ యూ.